చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన యాస్మిన్ బాను అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వేడింది. ఆమెది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి పరువు హత్యేనని నిర్ధారణ అయింది. కన్న కూతురు ఇతర మతస్థుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతుర్ని తండ్రి షౌకత్ అలీ, వరుసకు సోదరుడు అయిన మహమ్మద్ బాషా అలియాస్ లాలాలే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలాం పరారీలో ఉన్నాడు. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 3 కూతుర్లు ఉన్నారు. మూడో కూతురు యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించారు. అందరికీ శుభలేఖలు కూడా పంచేశారు. అయితే సడన్ గా ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ బాను, సాయి తేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల నుంచి ముప్పు ఉంది అంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీంతో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయి తేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ బానుతో ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. కానీ దాని వెనక అసలు కుట్ర దాగి ఉందని అప్పుడు యాస్మిన్ బాను గుర్తించలేదు. షౌకత్ అలీకి కూతురిచ్చిన షాక్తో ఏం చేయాలో తెలియలేదు. దీంతో ఆమెకు ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి కూతుర్ని దుబాయ్ పంపాలనుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని యాస్మిన్ బానును తల్లి ఇంటికి రావాలని కోరింది. అలా ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్ బాను చిత్తూరుకి కారులో వచ్చింది. అప్పటికే మరో కారులో వేచి ఉన్న సోదరుడు లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం భానును వారి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు. మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తరువాత సాయి తేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకు ఒప్పుకోలేదు. దీంతో కూతురి కాళ్లను తొక్కిపట్టి అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటి వద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కూతురు కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్ స్థానికుల సాయంతో యాస్మిన్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. అబ్బాయి తెచ్చి వదిలేసిపోయేసాడు గాంధీ బొమ్మకాడ. వాళ్ళ ఆయన బండి తెచ్చి ఇంట్లో వదిలేసి ఆడే తిట్టి ఉంటాడు ఆయన. నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి, బరువు తీసినావు కదా, అలాగే ఎందుకు నా ఇంటికి వచ్చినావు అని ఆ నుంచి కూర్చోపెట్టుకుని ఇంట్లో కూడా వచ్చి తిట్టాడు. పాపని మళ్ళీ ఎందుకు వచ్చినావు, పోయిన దాన్ని అట్లే పోయేస్తుంటే మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు వచ్చినాడు. మళ్ళీ ఇంట్లో వదిలేసి ఆయన అల్లిపోయి ఏమైనా చేసుకుంటే నేను ఉండను ఇంట్లో అల్లిపోయేసినాడు సార్. నేను ఈ బిడ్డకు వీధిలో ఇడ్లీ తినిపిస్తాను, తిన్న సమస్య బిడ్డ చిన్నది ఇడ్లీ తినిపిస్తాను, నీ పాప లోపల పోయింది అంతే సార్. నేను చూసుకోలేదు సార్, లోపల పోయింది అంతే సార్. నేను ఎందుకు కన్న పిల్లలు నేను ఎందుకు సార్ చంపుతాను, మా ఇంటి ఆయన ఎందుకు సార్ చంపుతాను. కానీ పెంచి నేను 26 ఏళ్ళు, వాడు నా 2.5 నెలలు చూసుకున్నాడు సార్. బిడ్డకు అంత దెబ్బలకు నేను చదివించుకున్నాను సార్. నేను చదువుకులేత కూడా నా బిడ్డకు చదివించుకున్నాను. నేను ఎందుకు సార్ 26 ఏళ్ళు నా పాపని. ఉండలేదు సార్ నాకు. వాడు 2.5 నెలలు సార్ పెళ్లి చేసుకుని నేను కనీ పెంచి 26 ఏళ్ళు నా బిడ్డకు సార్. నేను ఎట్లా సర్దుతాను సార్ నా బిడ్డ, నేను ఎందుకు సర్దుతాను, కన్న తల్లి ఎందుకు సర్దుతాను. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయి తేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు 2 సార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండడంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న ఎవరైతే ఇప్పుడు ఈరోజు మనం తీసుకెళ్ళి చేశారో వాళ్ళంతా వచ్చి ఏం అయిపోయింది అది అయిపోయింది, ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పారు. వాళ్ళ నాన్నకి బాగాలేదని చెప్పేసి ఏదో హెల్త్ ఇష్యూ అని చెప్పి రెగ్యులర్ కాల్ చేసేటోళ్ళు వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళు. అమ్మాయిని రోజు ఇట్టే నమ్మించి మాట్లాడిన తర్వాత ఒక రీసెంట్ 3 days బ్యాక్ ఇంటికి వచ్చారు. ఒక పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొని నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటే నేను ఇంట్లో వాళ్ళంతా ఎవరు ఒప్పుకోక నేను మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళు ఫోన్ చేసి రామ ఒకసారి వచ్చి చూసుకెళ్ళటని చెప్పేసి
చెప్పేసి అంటే మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పీసీఆర్ సర్కిల్ నుంచి నేనే తీసుకొచ్చాను. పీసీఆర్ సర్కిల్ నుంచి వాళ్ళ దగ్గర పంపించాను. వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏం పనిచేయక వాళ్ళు స్విచ్ ఆఫ్ వచ్చింది. తీరా చూసేసరికి ఇంటి దగ్గర పోయి అడిగితే వాళ్ళు నెగ్లిజెన్సీగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసాం. పోయిన తర్వాత అక్కడ మార్చి దగ్గర ఉంది, వెళ్ళి చూసుకోని అని చెప్పేసి అనగానే ఇక్కడ వచ్చి చూసాము. మళ్ళీ సిఐ సార్ కాల్ చేశారు, ఇట్లా చనిపోయారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అన్నారు. మేము మళ్ళీ సిఐ సార్ దగ్గరికి వెళ్ళాము. జరిగిందని చెప్పిన తర్వాత సిఐ సార్ వాళ్ళందరినీ కస్టడీలో తీసుకొని దీంతో పోలీసులు పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను అరెస్ట్ చేసి విచారించగా హత్య తామే చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ ఒక యాస్మిన్ బాను అనే యువతి ఊరేసుకుని చనిపోయిందనే అనుమానాస్పదంగా మనకు ఫిర్యాదు అనేది. దాని మీద కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి బాషా అలియాస్ లాలూన్, అట్లాగే అబ్దుల్ కలాం, వీళ్ళ ముగ్గురి మీద అనుమానం ఉంది. ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి దినం అనగా 22/3/2025 మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకునే భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే పిలిచి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ 13వ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్ళి చిత్తూరు టౌన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరారులో ఉన్నందున దాని మీద మనకు రాబడిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్నటి దినం వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర ఈ విధంగా జరిగిన నేరాన్ని ఒప్పుకోవడం, వాళ్ళు మనకు ఎంఆర్ఓ గారు ఇద్దరు ముద్దాయిల్ని ఒక రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం, దాని మేరకు వాళ్ళని పూర్తిగా విచారించి నేరం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతుంది. ఇందులో A3 అనే వ్యక్తిని ఇంకా పరారులో ఉన్నాడు, అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఈ ప్రేమ వివాహాల్లో ప్రిస్టేజియస్గా తీసుకుని ఇలాంటి హత్యా నేరాలకు పాల్పడవద్దు. స్వేచ్ఛగా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలాంటి నేరాల్లో తల్లిదండ్రులు ఇరుక్కొని లేనిపోని సమస్యల్ని తెచ్చుకోకూడదని వాటిని అర్థం చేసుకుంటారని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి సమస్యలు లేకుండా మేము పరిష్కరించడానికి ప్రయత్నం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా రాజశ్రీ ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు SDPO ఇన్ఛార్జ్ ప్రభాకర్ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను కుటుంబ సిఐ మరియు 1 టౌన్ సిఐ మరియు మా SIలు మిగిలిన ఇతర సిబ్బంది కలిసి ఈ యొక్క కేసులో చాకచక్యం వ్యవహరించి ఈ యొక్క కేసుని ఇది హత్యానేరంగా నిర్ధారించి దాని మేరకు నిన్నటి దినం వీళ్ళని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది.